హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఆర్కే గారు ఉన్నారు, అనలిస్ట్ ఆర్కే గారు. ఈరోజు పుష్ప టూ ట్రైలర్ గురించి మాట్లాడదామని కోరుతాం. సార్ హాయ్ సార్. నమస్తే అండి. సార్ పుష్ప టూ పుష్ప టూ ట్రైలర్ మనకి గ్రాండ్ ఈవెంట్గా చేసి పాట్నాలో రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్ ఎందుకు పాట్నా ఎంచుకున్నారు, లేదా ఎందుకు నార్త్ ఇండియా సైడ్ వెళ్ళారు అంటే, లాస్ట్ టైం మనకి పుష్ప వన్కి నార్త్ ఇండియాలో అంత పబ్లిసిటీ చేయలేదు వీళ్ళు. టైం లేకపోవడం కావచ్చు, లేకపోతే వీళ్ళు అక్కడ మార్కెట్ అవుతుంది అంతగా అదిగా 100 crores కలెక్ట్ చేస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో వీళ్ళు ఏంటంటే మెయిన్ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అంటే తెలుగు స్టేట్లో డెఫినెట్గా క్రేజ్ ఉంటుంది, కేరళలో క్రేజ్ ఉంటుంది, కర్ణాటకలో, తమిళనాడులో, సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ ఈవెంట్లు నార్త్ ఇండియాలో చేయాలనే ప్లాన్తో ఈ ఈవెంట్తో స్టార్ట్ చేశారు. పాట్నా ఈవెంట్తో మనం అది చూసారు. మనకి ఒక పొలిటికల్ మీటింగ్ లాగా జరిగింది అది. ఆ క్రౌడ్ కానీ, లేకపోతే ఆ జనాలు కానీ, ఆ లాంచ్ చేసిన ఇది కానీ చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. నైస్. అది మనం ఎప్పటి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఆ బయట స్టేట్లో అంత జనాన్ని గ్యాదర్ చేయడం అనేది డెఫినెట్గా గ్రేట్ థింగ్ అది ఒక తెలుగు సినిమాకి. ఎందుకంటే దానికి పుష్పవనం ఉన్న క్రేజ్ వల్ల, పుష్పవనం క్రేజ్ అక్కడ ఆడిన విధానాన్ని బట్టి అంత ఇదిగా పబ్లిక్ రావడం జరిగింది. లాస్ట్ టైం కూడా 100 crores దాటింది నార్త్ ఇండియాలో వితౌట్ పబ్లిసిటీ ఏం చేయకుండా. ఇప్పుడు దీనికి వీళ్ళు టార్గెట్ 500 కోట్లు పెట్టుకున్నారు ఓన్లీ హిందీ వెర్షన్లో. త్రూ అవుట్ ఇండియా 1000 crores ఓన్లీ థియేటర్ మీద రెవెన్యూ జనరేట్ చేయాలి అనేది. ఇక ఈవెంట్ అయిపోయింది. ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా అది ఆ పుష్ప వన్ క్రేజ్ని ఇంకా పెంచే విధంగానే ఉంది. మనం ఆ ట్రైలర్ చూస్తే కనుక అల్లు అర్జున్ గారి మేనరిజమ్స్ కానీ, అల్లు అర్జున్ గారి మాటలు కానీ, డైలాగ్స్ కానీ, మన విలన్ పార్టీ ఉంది పుష్ప అని, మన విలన్ కాదు ఆయన ఎస్పీ, మన ఎస్పీ గారు చెప్పే డైలాగ్స్ కానీ, షెకావత్ భైరవ్ సింగ్ షెకావత్ ఆయన చెప్పే డైలాగులు కానీ, జగపతి బాబు గారి క్యారెక్టరు కొన్ని రివీల్ చేసి చేయకుండా చేశారు. అంటే మెయిన్ అల్లు అర్జున్కి ఆపోజిట్గా ఎవరు ఉంటారని చెప్పలేదు, కానీ ఆయన ఎస్పీ గారు ఉంటారా, జగపతి బాబు ఉంటారా, లేదా అక్కడ లోకల్ ఎంపీ ఎవరు సపోర్ట్ చేస్తారు, నెక్స్ట్ మనకి సునీల్, అనసూయ వాళ్ళని కూడా చూపించారు. సునీల్ కూడా ఉన్నాడు. సునీల్ని పోసేస్తారు కానీ బట్ సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేశారు. జాల్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఎట్లయినా లేరు. వీళ్ళ క్యారెక్టర్లు ఎంతవరకు ఉంటాయి ఇవన్నీ కూడా జస్ట్ అట్లా ఓపెన్ చేసి వదిలేశారు. అది ఇంకా రిలీజ్ ట్రైలర్ ఇంకేమైనా వదులుతారా, లేకపోతే డైరెక్ట్ రిలీజా అనేది మనకి తెలీదు. బట్ ఓవరాల్గా రెస్పాన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈవెన్ తెలుగు, ఈవెన్ హిందీ బెల్ట్లో కూడా మీరు ఆ వ్యూస్ కానీ, ఆ రికార్డ్స్ కానీ చూస్తే డైరెక్ట్ హిందీ సినిమా కూడా అంతే రెస్పాన్స్ అనేది నార్త్ బెల్ట్లో లేదు, ఈ సినిమాకు ఉంది. ఎందుకు? ఆ రఫ్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు హిందీ సినిమా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి, ఒక 20-30 ఏళ్ళ నుంచి ఎంతసేపటికి రొమాన్సు లేకపోతే సాఫ్ట్ క్యారెక్టర్ లేదో సల్మాన్ ఖాన్ కొంచెం రఫ్గా చేశాను. ఇంత రఫ్గా ఎప్పుడు చేయడు సల్మాన్ ఖాన్ కూడా. వాళ్ళంతా ఈ రఫ్ చూసేటప్పటికి, ఈ సలారు, కేజీఎఫ్లు ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి చాలా రోజుల తర్వాత, ఒక 20-30 years తర్వాత ఒక మంచి రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్లు చూసే మనకు అలవాటు. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఎప్పుడు మాసే నడుస్తూ ఉంటుంది 365 days. వాళ్ళకి చాలా కొత్తగా అనిపించేసి ఇప్పుడు కేజీఎఫ్ 1, 2 2 హిట్టే, సలార్ హిట్టే, పుష్ప 2 హిట్, దేవరా కూడా ఆడింది మన రీసెంట్గా, హిందీలో కూడా బాగానే ఆడింది, ఆల్మోస్ట్ 100 crores దాకా వచ్చినాయి. ఇప్పుడు పార్ట్ 2కి మన రాజమౌళి గారి సినిమాలు 2, బాహుబలి 1, బాహుబలి 2, RRR 3 సినిమాలు హిందీలో కూడా ఆల్మోస్ట్ బాహుబలి 2 600 కోట్ల దాకా కలెక్ట్ చేసింది డైరెక్ట్ హిందీలో. అదే టాప్. అంటే ఈ రీజనల్ మూవీస్లో ఇండియా వైజ్గా అంత కలెక్షన్ వచ్చింది. ఓన్లీ నేను హిందీ బెల్ట్ గురించి చెప్తున్నా, ఓవరాల్ కలెక్షన్స్ గురించి కాదు. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడనరీ కట్ చేశారు. లాస్ట్ ఇంకేదో ఇంకొక 3 days 4 days షూటింగ్ ఉందని కూడా అంటున్నారు. ఇవాళ రేపు ఈ వీకెండ్తో అయిపోతుందేమో. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో అన్ని ఆ వర్క్స్తో బిజీగా ఉన్నారు. కాదు కానీ డైరెక్టర్ మేబీ ఆయన అటెండ్ అవ్వలేకపోతున్నారు. లాస్ట్ టైం మనకి పుష్ప వన్ కూడా సుకుమార్ ఫంక్షన్కి రాలేదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. ఈసారి కూడా వస్తారా, వర్క్ బిజీలోనే ఉంటారా? ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ 15 కూడా లేదు కదా, 12 to 13 days 5th రిలీజ్ చేయాలి కాబట్టి ఆ హడావుడిలో ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఈ మూవీ ట్రైలర్ గురించి ఏమని టాక్ ఉంది? ఎస్, డెఫినెట్గా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా పాజిటివ్ టాక్ ఉంది. చూసిన వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ కానీ, ఎవరైతే అల్లు అర్జున్ క్లోజ్ అసోసియేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ ఇచ్చారు. సుకుమార్ రిలేటెడ్గా కానీ అందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్సే ఉంది ఇండస్ట్రీ వైజ్ నుంచి కూడా. ఎందుకంటే ఇండస్ట్రీ వైజ్గా అందరూ సుకుమార్ని కానీ, అల్లు అర్జున్ గారు కానీ ఇష్టపడేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు తప్పితే వేరే ఏముంది. ఇప్పుడు ఆయన సినిమాలు కానీ, లేకపోతే పార్ట్ 1 చూసిన వాళ్ళు కానీ డెఫినెట్గా దీని గురించి వెయిట్ చేసేవాళ్ళే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, బయట ఉంటారు. మనం ఎలా వెయిట్ చేస్తున్నాం, ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తూనే ఉంటుంది. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. బట్ ఇక్కడ వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే
అంత కంబైన్డ్ ఉన్న మెగా ఫ్యామిలీ అందరూ ఇప్పుడు వీళ్ళంతా కూడా మెగా ఫ్యామిలీ అంటే అందరూ అల్లు అర్జున్, అల్లు అరవింద్, ఎవరిబడి ఇందా ఫ్యామిలీలో ఉంటారు. బట్ మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కడ మనకి రెస్పాన్స్ ఎవరు ఇవ్వలేదు, అంటే ట్విట్టర్ వైజ్గా ఇవ్వలేదు. వాళ్ళ పర్సనల్గా ఏమైనా రెస్పాండ్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు పర్సనల్గా విషెస్ చెప్పారా లేదా, ఎవరైనా ట్రైలర్ వచ్చిన తర్వాత ఏం చెప్తాం, ట్రైలర్ గ్రాండ్గా ఉంది, బెస్ట్ విషెస్ ఫర్ ద ఫిలిం అని సంథింగ్. కానీ బట్ ముఖ్యంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముగ్గురు, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వాళ్ళ తమ్ముడు పేరేంటో సమ్ తేజ్ ఏదైనా కావచ్చు, ఆయన కూడా హీరో కాబట్టి, ఈ వీళ్ళందరి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక జనరల్గా రెస్పాన్స్ అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. ఎవరైనా ట్విట్టర్ దానే ఇవ్వాలి, ట్విట్టర్లో వచ్చిన పోస్ట్ చేయడం, దాన్ని ట్యాగ్గా ఈ ట్రైల్ని పెట్టడం చూస్తుంటాం మనం, జనరల్గా జరిగేది ఇది. బట్ వీళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. మనకి ఈరోజు వచ్చిన ఇంకో వార్త ఏంటంటే, సంక్రాంతికి రామ్ చరణ్ తేజ్ సినిమా రిలీజ్ ఉంది, గేమ్ చేంజర్. దానికి చీఫ్ గెస్ట్గా మన డీసీఎం, ఆంధ్ర డీసీఎం గారు రాబోతున్నారు అనేది ఒక టాక్. ఓకే, డెఫినెట్గా అది వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం డెఫినెట్గా ఇట్స్ నాట్ అదేమి మంచి విషయమే. కాకపోతే ఈ అల్లు అర్జున్కి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, మరి కావాలని రెస్పాండ్ అవ్వలేదా, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదా, ఇక అవన్నీ మనం, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ టైంలో చూసాం మనం, పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతని ట్విట్ కూడా చేశాడు. బట్ కాకపోతే అక్కడ దాకా కర్నూలు దాకా వెళ్ళి శిల్ప ఫ్రెండ్ రవిచంద్ర రెడ్డిని అక్కడ కూడా ఆయన వైసీపీకి ఏం సపోర్ట్ చేయలేదు, నా ఫ్రెండ్ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను ఆయన, ఇక్కడ ఆ పార్టీలు కాదు, నాకు నా ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. ప్లస్ ఇక్కడ జనసేనకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. వాళ్ళ ఫాదరు అక్కడికి వెళ్ళి ప్రచారంలో కూడా వాళ్ళ ఫాదర్ అంటే నేను అల్లు అరవింద్ గారు, పర్సనల్గా అల్లు అర్జున్ అనేది వెళ్ళలేదు. మరి దానివల్ల వీళ్ళు ఇప్పుడు ఏమన్నా ఎవరు దానికి మేము ఎందుకు చేయాలని వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా, సరే అది వాళ్ళకి సంబంధించిన విషయం. బట్ కాకపోతే చేసి ఉంటే బాగుండేది. అంత ఆల్మోస్ట్ ఇంత హై లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమా, ఒక తెలుగు సినిమా, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఈవెన్ ఆర్ఆర్ఆర్ కంటే కూడా రిలీజ్ వైజ్గా, ఓకే రేపు ఎకనామికల్ అండ్ బిజినెస్ వైజ్గా లేకపోతే కలెక్షన్ వైజ్గా ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు, రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. దీనికి సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ వల్ల, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది మూవీకి? జనరల్గా అట్లా ఏముండదు. ఎన్ని ట్విట్టర్, ఫేస్బుక్లు అనేవి మీకు నాకు సంబంధించినవి, అక్కడ సినిమా చూసేవాడికి దాంతో ఏం సంబంధం ఉండదు. మనం ఇక్కడ దీంట్లో కాసేపు కొట్టుకున్నంత మాత్రం ఆ సినిమా చూడకుండా ఉంటామా? చూస్తాం. ఎలా ఉంది దాన్ని నెగిటివ్ బయటకు వచ్చి నెగిటివ్గా చెప్పాలన్నా వెళ్ళి సినిమా చూడాలి ఫస్ట్. ఇప్పుడు నిన్నగాక మొన్న మన ఎన్టీఆర్ సినిమా ఎంత నెగిటివ్ అయింది, ఏమైంది, ఏమైనా ఎఫెక్ట్ అయిందా? తర్వాత 3 days తర్వాత సాంగ్ యాడ్ చేశారు. అసలు ఒక సినిమా మీద మనం నెగిటివ్ చేసినంత మాత్రాన అది సినిమా చచ్చిపోతుంది లేకపోతే ఏదో అయిపోతుంది ఏం కాదు. ఎంత నెగిటివ్ చేసినా, ఇప్పుడు ఉంది అబోరబ్ కిరణ్ ఎంతో నెగిటివ్ చేశారు, ఏమైంది, సినిమా ఆడింది కదా. ఏదో కొంతమంది ఒక 2000 అకౌంట్లో 3000 అకౌంట్లో పెట్టుకుని నెగిటివ్ చేయడం వల్ల ఈ 10 కోట్ల మంది దాని ఇంపాక్ట్ అవుతారా? నీకు నెగిటివ్గానే కాదు, రివ్యూస్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, రివ్యూస్ వల్ల సినిమా ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు. నిన్న మొన్న కూడా ఎవరో అది విశ్వక్సేన్ రివ్యూలు ఆపే ఇచ్చేస్తాను, నేను పబ్లిక్ టాక్ని ఆఫ్ చేయిస్తాను అనేది చెప్తున్నారు. అట్లా వాటి వల్ల ఉపయోగం ఉండదు. పబ్లిక్ టాక్ వల్ల ఏదైనా సినిమా హిట్ అవుతుందా? నేను 100 మందిని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పెట్టి బాగుంది అని చెప్పిస్తా, ఒక చెత్త సినిమా గాడేస్తుందా మనం అనుకుందాం. లేదా ఒక మంచి సినిమాని బాగాలేదు అని చెప్పిస్తావు 100 మందిని పెట్టి, ఫ్లాప్ అయిద్దా? సరే కదా, నీకు ఆ సినిమాలో డెప్త్ ఉంది, ఆ సినిమాలో క్యాపబిలిటీ ఉంది, స్టోరీ బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు బాగా వర్క్ చేసి మంచి కథ అనుకున్నప్పుడు ఏ సినిమా అయినా మనం ఎంత, నువ్వు ఫేస్బుక్, ట్విట్టరే ప్రపంచం కాదు, సినిమా ఎట్లా ప్రపంచం కాదు, టీవీ ఎట్లా ప్రపంచం కాదు, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టరే ప్రపంచం కాదు ఎప్పుడు కూడా. అపార్ట్ ఫ్రమ్ దాటి ఇంకా ఉంటుంది. అట్లయితే మన ప్రతి సినిమా మనమే చంపేయచ్చు. ఇంకా అసలు ఎవడు వెళ్ళడు సోషల్ మీడియా. డెఫినెట్గా 5% 10% ఇంపాక్ట్ ఉంటుంది. ఏది రివ్యూలు చూసిన వాళ్ళకి వెళ్ళాడు కొంతమంది ఉంటారు, లేదా 1 week తర్వాత వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ఇనీషియల్గా ఇప్పుడు టికెట్ రేట్లు 600 పెట్టే ఆలోచన ఉన్నారండి. 1 week పోతే మనకు అది ఆటోమేటిక్గా 100-200 వస్తుంది. 600 పెట్టి వాడు వెళ్ళాలంటే 2-3 వెళ్ళాలి ఫ్యామిలీలో, 1800 టికెట్లకి అవుతుంది. మళ్ళీ అక్కడ ఏమైనా తినాలంటే ఇంకో 2000 అవుతుంది. 4000-5000 ఒక సినిమాకి పెట్టాలంటే ఎవరో బాగా అభిమానం ఉన్నాడు, లేదా బాగా చూడాలి, మేము ముందే చూడాలనుకునే వాళ్ళు తప్పితే రెగ్యులర్ పీపుల్ నిదానంగా వెళ్ళే ఆలోచనలో ఉంటారు. ఆగుదామని. రైట్, ఇది మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న ఫీడ్బ్యాక్. అంటే ఓకే, అది వాళ్ళ పర్సెప్షన్, మనం ట్విట్ వేయని మనం చెప్పలేం కదా, ఎందుకు వేయలేదు ఎందుకు వేసారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళకి మే నాట్ బి. ఈయనైతే ట్విట్ వేసాడు, ఇది ఈయన కర్నూలు వెళ్ళి
కలిసి వచ్చాడు కదా రవిచంద్రారెడ్డి, శిల్ప రవిచంద్ర. ఆయన ఒక ట్వీట్ చేశాడు, ఆ ట్వీట్కి ఈయన రిప్లై కూడా ఇచ్చాడు, థ్యాంక్స్ బ్రదర్ అని. అది ఓపెన్గానే ఉంది. అంటే ఓకే వాళ్ళు వేసారు కాబట్టి మేము చేసాం కాబట్టి వాళ్ళు చేయమని కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. ఇక తర్వాత ఈ సినిమా రిలీజ్ ఎలా ఉండబోతుంది, 5వ తారీఖు ఎంత గ్రాండ్గా ఉండబోతుంది. పుష్ప టీం అంతా కూడా వాళ్ళ మేజర్ కాన్సన్ట్రేషన్ నార్త్ ఇండియా మీదే ఉంది. అంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా రిలీజ్ చేయాలి, భారీ రిలీజ్ చేయాలి. ఇంకా సింగిల్ రిలీజ్ వేరే కాంపిటీషన్ కానీ ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ వరకు ఏ సినిమాలు కూడా రిలీజ్ కావు. తెలుగులో అయితే కావు, హిందీలో మేబీ అవుతాయేమో కానీ. కాబట్టి తెలుగులో థియేటర్స్ ప్రాబ్లం అనేది రాదు. 100% పుష్పనే ఉంటుంది అన్ని థియేటర్లో. నార్త్లో కూడా ఎక్కువగా రిలీజ్ చేసి వాళ్ళు పాన్ ఇండియా మూవీ పబ్లిసిటీ వైజ్గా కానీ అక్కడ గ్రాండ్గా చేయాలని చేస్తున్నారు. అంతే గ్రాండ్గా ఉంటుంది. ఆల్రెడీ యూఎస్లో బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇంకా మనకి అంటే ఇక్కడ మనకి ఇండియాలోకి స్టార్ట్ కాలేదు, నెక్స్ట్ వీక్ మేబీ మనకి జనరల్గా 1 or 2 days ముందే స్టార్ట్ అవుతుంది తెలుగులో. నైట్ 1 o'clock షోస్, బెనిఫిట్ షోస్, ఇవన్నీ తెలంగాణ ఆంధ్రాలో అయితే కామన్గా జరుగుతాయి. వాటిని ఎవరు అది నువ్వు ఎన్ని వేలు పెడతావు, ఎన్ని లక్షలు పెడతావు, అదంతా జరుగుతూనే ఉంటుంది అది. కాబట్టి రిలీజ్ గ్రాండ్గా ఉంటుంది. ఫస్ట్ డే ఇప్పుడు వాళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. హిందీలో ఇప్పటివరకు ఫస్ట్ డే కలెక్షన్ టోటల్ హిందీ ఫీల్డ్లో ఫస్ట్ డే కలెక్షన్ జవాన్కి ఉంది 65 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్. ఓన్లీ హిందీ వర్షన్. ఓకే, హిందీ వచ్చు. అప్పుడు సలార్ తీసుకుంటే ఓవరాల్గా కలెక్షన్ వచ్చేసి వేరుగా ఉంటుంది. మన సౌత్ ఇండియాలో కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ హిందీ వర్షన్ సంగతి చెప్తున్నా. 65 కోట్లు దాన్ని కొట్టాలి, అది ఓన్లీ హిందీ వర్షన్తోనే. ఇవన్నీ కలుపుకుంటే చాలా అవుతుంది, అది తర్వాత స్టోరీ. ఓన్లీ హిందీ వర్షన్తో ఆ 65 కోట్లు కొట్టాలి, అది వాళ్ళ టార్గెట్. ఓవరాల్ టార్గెట్ 500 crores హిందీలో కలెక్షన్స్ చేయాలి అని. దాని గురించి ఈ ప్లానింగ్స్ అనేవి నడుస్తున్నాయి. ఇక్కడ మనకి కేరళలో తెలిసిందే, అది ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ బాగానే ఉంటుంది. తమిళనాడులో ఆల్రెడీ 1 హిట్ అయింది, కర్ణాటకలో ఈ 4 స్టేట్స్లో కూడా ఈజీగా 100 crores దాటిపోతుంది 1 day కలెక్షన్. మొత్తం ఓకే. ఓవరాల్గా ఫస్ట్ ఏది ఉందో నాకు ఇప్పటివరకు తెలియదు కానీ RRR ఉండాలి నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్ ఇప్పటివరకు ఇండియాలో. దాన్ని బీట్ చేయాలనేది వీళ్ళ టార్గెట్. దీని తర్వాత మన అల్లు అర్జున్ ప్లానింగ్లో నెక్స్ట్ ఇంకొకటి ఉంది. నెక్స్ట్ సినిమా పుష్ప తర్వాత, ఇది డిసెంబర్ అనుకోండి, ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది షూటింగ్, ఫిబ్రవరి ఆర్ మార్చ్. త్రివిక్రమ్ డైరెక్టరు, 1000 కోట్ల ప్రాజెక్ట్, అది బడ్జెటే 1000 కోట్లు. ఈ సినిమా మహేష్ బాబు అండ్ రాజమౌళి సినిమాతో పోటీ పడుతుంది. అంటే త్రివిక్రమ్ ఏంటంటే ఇప్పుడు దాకా చాలా లో లెవెల్లో తక్కువ బడ్జెట్, అంటే 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్లో చేసాడు. కానీ హై లెవెల్లో రాజమౌళి అంత గ్రాండ్గా అంత విజువల్స్తో కానీ, ఆయన సింపుల్గా ఒక 2 ఇళ్ళు ఉంటాయి, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి మారుతుంటారు, ఆ ఇంట్లోంచి ఇంట్లో మారుతుంటారు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఇళ్ళు చాలా బాగుంటాయి. అవును సార్. ఈవెన్ జల్సా దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఇల్లు, ఇది హీరోది కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేకపోతే విలన్ది కావచ్చు. అప్పుడు నిన్నగా మన గుంటూరు కారంలో చూడు, ఇది మన మహేష్ బాబు ప్రకాష్ రాజు ఇల్లు ఎట్లా ఉంటుంది, మహేష్ బాబు ఇల్లు ఎట్లా ఉంటుంది. ఆయనకి అదొక ఇంట్రెస్ట్ ఏమో తెలియదు, అట్లా చూస్తాడు. రాజమౌళికి అయ్యి ఉండదు, రాజమౌళి అంతా అవుట్డోర్ ఎక్కువ ఉంటుంది, అవుట్డోరు సెట్లు అట్లా ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఇండోర్. అందుకని చెప్పి ఇప్పుడు తన కెరియర్ని ఇంకొక 2 మెట్లు పైకి ఎక్కించడానికి త్రివిక్రమ్ ఆయన తీసుకుంటే ఒక గ్రాండ్, అంటే యాక్చువల్గా ఏదో రాజులు ఎపిసోడ్లో తీయాలని చూస్తారు. మేబీ ఏం తీస్తారో అది క్లారిటీ లేదు కానీ నెక్స్ట్ 1 or 2 months ఇది అయిపోయిన తర్వాత ఈయన ఒక అట్లయినా 1 month 2 months బ్రేక్లో ఉంటారు కదా హీరో గారు. ఇప్పుడు పడి ఆ గడ్డలు పెంచుకుని చచ్చిపోయి ఇవన్నీ అయిపోయిన తర్వాత 2 నెలలు రెస్ట్ తీసుకుంటారు కాబట్టి ఆ తర్వాత అది స్టార్ట్ అవుతుంది. అది దీనికంటే కూడా గ్రాండ్గా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ పుష్ప 2 రిలీజ్ మాత్రం ఓపెనింగ్ డే అన్నింటినీ బీట్ చేసి నెంబర్ 1గా ఉంటుంది. ఇక దాని తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. కానీ బట్ ఇప్పుడున్నటన్నింటినీ బీట్ చేయగలిగిన సినిమా పుష్ప. ఎందుకంటే హిందీలో ఎక్కువ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ తెలుగులో ఎంత కొట్టుకున్నా కొంతవరకు వెళ్ళగలం, హిందీ సపోర్ట్ కూడా ఉందనుకో. ఇప్పుడు మన తెలుగులో విపరీతంగా ఆడినా 500 కోట్లు రావు సూపర్ డూపర్ సినిమా కూడా, కానీ హిందీలో నీకు యావరేజ్ సినిమాకే వచ్చే ఛాన్స్ ఉంటుంది.